నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెజిటబుల్ థెరపిస్ట్, అలాగే సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. సూర్యోస్మితల్లి, ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. మీ వీడియోస్ కోసం చాలా వెయిటింగ్ గురుగారు. అలాగే గురుగారు, ఈ రోజు ఒక మెయిన్ టాపిక్, ఇది చాలా మందికి ఉండే డౌటే. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏ చిన్న నొప్పి వచ్చినా కూడా టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. రెమెడీస్ బదులు కూడా పెయిన్ తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం కావచ్చు, యాంటీబయాటిక్స్ ఓన్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎక్కువగా వాడటం కావచ్చు. ఇవి ఎక్కువగా వాడటం వల్ల కూడా ఫ్యూచర్ లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతూ ఉంటారు. సో ఎక్కువ టాబ్లెట్స్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? నాకు ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది దీని మీద. నేను ఒక వ్యక్తిని బాగా క్లోజ్గా 99-2000 వరకు బాగా క్లోజ్గా గమనించాను. ఆల్మోస్ట్ 10 years మాట్లాడితే, అంటే వాళ్ళది విజయవాడ కెనాల్ రోడ్లో ఒక షాప్ క్లోజ్ అయిపోయి వెళ్తూ ఒక మెడికల్ షాప్ దగ్గర ఏదో చెప్తే వాళ్ళు ఏదో ఇస్తారు, అది పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు, వేసుకుంటారు, పడుకుంటారు. అది 10 ఏళ్ళు జరిగిందనమాట. తర్వాత అంటే ఆయనకి డయాబెటిక్, తర్వాత దాంట్లోనే తెలిసింది డయాబెటిక్. వాళ్ళు కంటిన్యూ అయింది. తర్వాత వ్యాపారం లాస్ అవటం, మానసికమైనటువంటి స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువైపోయి 2012లో ఆ వ్యాపార స్థలాన్ని విడిచిపెట్టి బయటికి రావడం జరిగింది. అంతే, ఆయన జీవితం అస్తవ్యస్తం అయిపోయి సర్వనాశనం అయిపోయి 2013లో ఆయన కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఏం జరిగింది అంటే, ఆయన దేనికి వేసుకునేవారంటే గ్యాస్ మాత్రలు, బాడీ పెయిన్స్. రెగ్యులర్గా వెళ్తే మెడికల్ షాప్లో బ్రాహ్మణ వీధి అని ఒక మన విజయవాడలో కెనాల్ రోడ్డుకు ఎదురుకుండా ఏదో షాపులు ఉంటాయి, వెనకాల బ్రాహ్మణ వీధి, శివాలయం వీధి అంటుంటారు. ఆ వీధిలో ఒక చిన్న మెడికల్ షాప్లో ఆయన సాయంత్రం పాటు వెళ్తూ ఒక స్ట్రిప్ కొనుక్కుని వెళ్ళటం రెగ్యులర్గా. అంటే వాళ్ళు ఇస్తారు, 2-3 రోజులకి ఇస్తారు, 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తారు. అలా ఇది రెగ్యులర్గా జరిగింది. నేను రెగ్యులర్గా ఆయనతో పాటు ఆ వ్యాపార కూడలో ఉండేవాడిని కాబట్టి బాగా గమనించి బాగా దగ్గరగా చూశాను. ఏమైంది అంటే, ఆయనకి డయాబెటిక్ వచ్చింది. అంటే గ్యాస్ట్రిక్ని మేనేజ్ చేయడం కోసం, ఆయనకు ఉన్నటువంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ మేనేజ్ చేయడం కోసం వేసుకున్నటువంటి పెంటాప్రోజోలు, లేకపోతే బాడీ పెయిన్స్కి డైక్లోఫెనాక్, ఇలాంటి ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఆయన డయాబెటిక్ పెరిగి ఇన్సులిన్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ ఇన్సులిన్ రేంజ్ నుంచి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి డయాలసిస్కి వెళ్ళింది. డయాలసిస్ జరిగి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది, కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఇది పరిస్థితి. చాలా తక్కువ టైం. అంటే మెడికల్ షాప్ అసలు అంటే మనం భారతదేశంలో ప్రతిదీ ఈజీ మనకి. అదే మిగతా కంట్రీస్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ ఇవ్వరు. అలా అయిపోయింది. అంటే ఇంకా దీనికి మనం ఏం చెప్పాలి అంటే, నేను కూడా చిన్నప్పుడు మాది కిరాణా షాపులో అమ్మడానికి కొన్ని ట్యాబ్లెట్లు ఉంటాయి. ఎంట్రోకెనల్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, మోషన్స్ అవ్వకుండా, విరోచనాలు అవ్వకుండా, మట్టి మాత్ర అంటారు, అది ఆయుర్వేదిక్. అది తర్వాత క్రోసిన్, అనాలజిసిక్ అని ఒక ట్యాబ్లెట్. ఇలా కొన్ని స్టాప్ పెయిన్, అంటే తలనొప్పికి స్టాప్ పెయిన్. అంటే వీటికి టీవీలో యాడ్స్ వస్తాయి, రేడియోలో అట్లలోనూ. ఇవి అంటే నార్మల్ యూజ్ వేసుకోవచ్చు. ఎంతవరకు అంటే అది ఉండాలి. ఒరిజినల్గా ఏంటంటే కిరాణా షాపుల్లో అమ్మడం కూడా తప్పే. అప్పుడు మాకు మెడికల్ దాంట్ నుంచి ఏదో కేసు కూడా వచ్చింది, ఇలా కిరాణా కొట్లో అమ్మడం తప్పండి. ఒక కిరాణా షాపు, ప్రొవిజన్స్ అమ్ముకునే షాప్లో మెడిసిన్స్ ఎలా అమ్ముతారు? ప్రాపర్ సర్టిఫికేషన్ లేకుండా. అంటే అవతల వ్యక్తి చెప్పే సిమ్టమ్స్, తలనొప్పి మాత్రం స్టాప్ పెయిన్, అనాల్జిన్, నవాల్జిన్, బాడీ పెయిన్స్కి ఎర్గోఫైన్, ఈ ట్యాబ్లెట్లు ఇప్పుడు లేవయి. అంటే ఫార్ములాస్ పేర్లు మారి ఉంటాయి. ఎర్గాఫైన్ అంటే ఒళ్ళు నొప్పులు వస్తే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. ఆరెంజ్ కలర్ ట్యాబ్లెట్ బాగా పనిచేస్తుంది. ఎంట్రోకెనల్ అనే ట్యాబ్లెట్ మట్టి మాత్ర, విరోచనాలు అవుతున్నాయంటే మట్టి మాత్ర, అది వేసుకుంటే విరోచనాలు తగ్గిపోతాయి. వీళ్ళకున్న అవగాహన ఏంటంటే, ఆ మెడికల్ షాప్ కూడా చెప్తాడు, ఈ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఉప్పు కారం తగలకుండా పెరుగన్నం తినండి అని చెప్పి ఆ మెడికల్ షాప్ కూడా వీళ్ళకి ఇస్తారు. కానీ ఇది తప్పే ఇలా అమ్మటం అనేది, ఎందుకంటే పూర్తిగా అవగాహన లేదు అతనికి. విరోచనాలు ఎందుకు అవుతున్నాయో, డయేరియా, ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలి. తలనొప్పి అది ఎండ్ ప్రోడక్ట్. తలనొప్పి అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది, దానికి రీజన్ ఏంటి? స్ట్రెస్సా, యాంగ్జైటీయా, ఇండైజేషనా? ఇంత ఆలోచించాలి. అలా ఆలోచన లేకుండా, అంటే ఇప్పటికీ జరుగుతోంది.
అవి పెద్దగా హార్మ్ఫుల్ కాదు. అలా అని చెప్పేసి రెగ్యులర్గా వాడితే ఔషధం కూడా వికటించి విషం అవుతుంది. అవగాహన లేకుండా అలాంటి పనులు కారణాలు వెతకాలి, రూట్కి వెళ్ళాలి. అది ఆయుర్వేదం బాగా చెప్తుంది దానికి సంబంధించి. మూలం వెతకండి, మూలానికి ట్రీట్మెంట్ చేస్తే వ్యాధి నిర్ధారణ బాగా జరుగుతుంది. అంటే ఏమవుతున్నాయంటే ఇలా కొనుక్కుని వేసేసుకుంటే జీవితాలు అతాకుతలం అయిపోతుంది. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అయిందంటే, పిల్లలు 2 మగపిల్లలు 1 ఆడపిల్ల, ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయ్యి భారం అంతా చిన్నపిల్లల మీద పడిపోయింది. అప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుని జీవితాన్ని అనుభవించాల్సిన సమయంలో వాళ్ళ మీద విపరీతమైనటువంటి బాధ్యతలు, తల్లి బాధ్యత పడిపోయింది. ఆయన చనిపోయారన్న బాధతో ఆవిడ మానసికంగా బలహీనపడిపోయింది. అదే సిచ్యువేషన్, అంటే కర్మ అనేది కొంచెం ఇబ్బంది పెట్టేసి చాలా దారుణమైన పరిస్థితి. ఆవిడ ఎప్పటికీ ఇంకా కోలుకోలేదు ఆ మెంటల్ ఇల్నెస్. అంటే మనమే కదా, నాకే కదా, ఏమవుద్దులే గడతగుడ్డు, ఏదో నొప్పి వస్తుంది, ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే. ఆర్గాన్స్ చాలా అవసరమైనటువంటి అవయవాలు గమనించండి. ఏది కూడా ఊరికే రాదు. అంటే చిన్న చిన్న స్ట్రెస్ల వల్ల తలనొప్పి వస్తే జెండు బామ్ రాసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. జెండు బాములు, అమృతాంజనులు మనం మెడికల్ షాపుల్లోనూ లేకపోతే కిరాణా షాపుల్లో, కూరగాయల షాపుల్లో కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. అది ఎక్స్టర్నల్ అప్లికేషన్. కానీ ఇంటేక్ అనేది తీసుకుంటున్నాం, అది ఎంతవరకు అనేది ఆలోచించుకోవాలి. ఈ కోవిడ్ నుంచి ఇది ఎక్కువ అయిపోయింది సార్. ఎందుకంటే కోవిడ్ ముందు వరకు కూడా కొన్ని నేమ్స్ కూడా చాలా మందికి తెలీదు. బట్ ఈ క్లావం కావచ్చు, ఏదున్నా డోలా వేసేసుకోవడము, ఇది ఎక్కువ అయిపోయింది జనాలకి. కోవిడ్ తర్వాత మెడికేషన్ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఈజీ అమ్మా. మీకున్న సిమ్టమ్స్ ని ఏఐలో ఇచ్చేస్తే అది కాంబినేషన్ ఇచ్చేస్తుంది, మీకేం డాక్టర్ అక్కల్లా. కానీ మీ బ్లడ్ రిపోర్ట్స్, మీ బాడీలో ఉన్న సిస్టమ్స్, ఇవన్నిటిని ఏఐ తీసుకోవద్దు కదా. దాన్ని బట్టి ఆలోచించండి. ఇప్పుడు మార్కెట్ ఈజీ, మీకు చాలా ఈజీ. ఎక్స్ట్రాడినరీ మెడిసిన్స్ అన్ని కూడా ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. అది ఎంతవరకు అవసరం అన్నది దాని మీద ప్రత్యేక నైపుణ్యత. డాక్టరు ఎంబీబీఎస్ మీకు, అంటే ఇక్కడ మీరు డాక్టర్ అవ్విన తర్వాత, డాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు డాక్టర్ అయితే ఎలా ఉండాలో అనేది నేర్పిస్తారు అంతే. మెడిసిన్స్ అన్నీ ఇప్పుడు నెట్లో కొట్టేస్తూ వచ్చేసినాయి. అప్లికేషన్ ఎలా ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఎంతలో ఇవ్వాలి, డోసేజ్ ఏంటి, ఇవన్నీ ఎలా తెలుస్తాయి. అదే ప్రాక్టీస్ చేస్తారు. అదే ప్రాక్టికల్స్. థియరీలో ముందు రాశారు, పలానా దానికి పారాసెటమాల్లో ఫీవరు, ఆ కాంబినేషన్ బాడీ పెయిన్స్ తోటి ఉంటే ఈ కాంబినేషన్ ఇలా ఇవ్వాలి. అదే ప్రాక్టీస్. ఇప్పుడు మనకు యూట్యూబ్లో డాక్టర్లు చాలా మంది ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు నన్ను వెజిటబుల్ థెరపీ అనే దాంతో పరిచయం చేశారు. విక్రమాదిత్య, సన్ స్పిరిచువల్ సొసైటీ, సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఇంత బాధ్యత నా మీద ఉన్నప్పుడు నేను ఏం చేయాలి? అందుకని అమెరికాలో ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యి నేను దీని మీద పిహెచ్డీ చేస్తాను. ఇప్పుడు ఇది మాట్లాడడం కోసం నేను పిహెచ్డీ చేస్తాను. ప్రాక్టీస్లో ఉన్నాను. నేను డాక్టర్ని, అంటే వైద్యో నారాయణో అది అన్నారు కదా. అంటే డాక్టర్ అనే పదం నాకు కరెక్ట్ కాదు. నేను విద్యని అభ్యసిస్తున్నాను. ఎలా అంటే ఆ కాంబినేషన్స్ మిక్స్ చేసి మీకున్న సమస్యల మీద నేను నివారణ పరిష్కార మార్గాలు. అందుకని సాధన లేకుండా కూడా ఎవ్వరూ కూడా దాని గురించి చెప్పకూడదు, ఇవ్వకూడదు. అది చట్టం ఏం చెప్తుంది పక్కన, కానీ ధర్మం ఒకటి చెప్పుద్ది. అవతల వ్యక్తి బాధకి మనం కారణం కాకూడదు. మిడిమిడి జ్ఞానంతో నేను చేసేటువంటి తప్పు ఒక కుటుంబం మీద పడకూడదు. చాలా కేసులు నా దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తాయి. డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారు, ఇక కష్టం, లేకపోతే బాగా ఎక్కువ ఖర్చు అయిపోద్ది అన్నప్పుడు నా దగ్గరకు వస్తాయి కేసులు. అలాంటి కేసుల్లో ఒక కేసు వచ్చింది. కాళ్ళు ఫోటోలు పెట్టారు. ఫోటోలు పెట్టి చూసిన వెంటనే, అంటే నేను హ్యాండ్స్, ఫేసు, కాళ్ళు ఫోటోలు తీసుకుని డయాగ్నోస్ చేస్తాం. బాగా నల్లగా డార్క్గా అయిపోయింది. ఏంటంటే సిమ్టమ్స్ అడిగారు. ఆయనకి యూరిన్ వెళ్ళట్లేదని వచ్చింది మన దగ్గరికి. నేను ఫోటోలు పంపించి చూసినట్టు అదే సర్క్యులేటరీ సిస్టమ్ ఆగిపోయింది, కాళ్ళు బ్లాక్ అయిపోయినాయి. అంటే ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి, 6 months నుంచి అలాగే ఉన్నాయి. అంటే సర్క్యులేటర్ ఆగిపోయి చాలా కాలం అయింది. హార్ట్ పంపింగ్ ప్రెజర్ అనేది ఆగిపోయి చాలా కాలం అయింది. అంటే పంపింగ్ పూర్తిగా అయిపోవడం కాదు, కిందకి వెళ్తుంది కానీ రిటర్న్ రావట్లేదు. ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. అశ్రద్ధ, చనిపోయారు ఆయన. 6 months నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? హాస్పిటల్కి వెళ్తున్నారు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మన దగ్గరకు వచ్చిన వెంటనే నేను చెప్పిన సిమ్టమ్స్ వెంటనే ఇమీడియట్గా మనం డోసులు స్టార్ట్ చేసాం. యూరిన్ పాస్ అయ్యింది, ఆ బ్లాక్ కాస్త కలర్ చేంజ్ అయ్యి మళ్ళీ సర్క్యులేటరీ సిస్టమ్ యాక్టివ్ అయింది. కానీ వీళ్ళకి ఏంటంటే నాకు అథెంటికేషన్ లేదు, నా దగ్గర సర్టిఫికెట్ లేదు కదా, నేను సర్టిఫైడ్ డాక్టర్ని కాదు, ఒరిజినల్ దీనికి అవసరం లేదు. నేను కూరగాయల వైద్యం చెప్పడానికి, ఇప్పుడు వంకాయ కిడ్నీ పని చేయట్లేదు, కిడ్నీలో ఇబ్బందులు ఉన్నాయి, కిడ్నీలో స్టోన్ ఉంది అన్నప్పుడు నేను మందులు అమ్మట్లేదు, ప్రిస్క్రైబ్ చేయట్లేదు.
వంకాయ జ్యూస్ తాగండి, టమాటా జ్యూస్ తాగండి, మీ బాడీ ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది చేసుకోండి అని చెప్పడానికి నాకు సర్టిఫికేట్ అక్కర్లేదు. కాయగూరలు నేచురల్ వైద్యం కాబట్టి. కానీ నేను దీని మీద సిన్సియర్గా పనిచేస్తున్నాను. ఎందుకంటే మీకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఆ నాలెడ్జ్ నాకు పూర్తిగా, నాకు అనాటమీ తెలిసి ఉండాలి, ఇంటర్నల్ ఆర్గాన్స్ వాటి మీద అవగాహన ఉండాలి. అందుకనే నేను తయారు చేసిన డైట్ లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. మన బాడీని నడిపించే ఆర్గాన్స్ కాబట్టి ఆ ఆర్గాన్స్ని ఇలా పారాసిటమాల్ తోటి, లేకపోతే స్టాపైను, డైక్లోఫెనాక్, ఎస్క్లోఫెనాక్ టాబ్లెట్లతో, పెయిన్ కిల్లర్స్, చిన్నవే కదా పెయిన్ కిల్లరే కదా నిప్పే కదా అని మెడికల్ షాప్లో కొనేసుకుంటే చాలా ఇబ్బంది పడిపోతుంది. ఏ పరిస్థితుల్లో మెడికేషన్కి వెళ్ళొచ్చు అంటారు, అది కూడా చెప్పండి సార్. అంటే మాక్సిమం మీకు అర్థమైపోద్ది మీ సిమ్టమ్. ఫస్ట్ మీకు డైజెషన్ బాగుందా, ప్రాబ్లమ్స్ రావు. మోషన్ మార్నింగ్ ఈవినింగ్ 2 times మోషన్కి వెళ్తున్నారా, నో ప్రాబ్లం. ఈ ఆగిన వెంటనే మీరు ఆలోచించాలి. మీరు దాన్ని ఏమంటారు, మీరు కాన్స్టిపేషన్, డైజెషన్, ఈ రెండిట్ల మధ్య మన జీవితం ఉంది. ఆకలి అయ్యాలి, తిన్నదరగాలి, కాన్స్టిపేషన్లో బయటకు వెళ్ళాలి. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోతే మనం ఇబ్బంది పడుతున్నాం. మెడికేషన్ ఎలా అంటే డాక్టర్ పర్యవేక్షణ, అది లేకుండా ఒక తలనొప్పిని మీరు దేంతో, ఇప్పుడు నా దగ్గరకు నేను ఒక కేసు వచ్చింది, విపరీతమైనటువంటి తలనొప్పి. నేను దాన్ని డయాగ్నోస్ చేస్తే థ్రోట్ ఎఫెక్ట్ వల్ల తలనొప్పిగా నాకు తెలిసింది. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అడిగా, ఇంతకుముందు ఏమైనా గొంతు నొప్పి లాంటివి ఏమో ఉండేవా? ఉండేవి. థైరాయిడ్ ఉంది, దానికి తలనొప్పి ఉంది. నేను తలనొప్పికి ముందు రాస్తానా, థైరాయిడ్ ట్రీట్మెంట్ చేస్తానా? థైరాయిడ్ చేస్తే తలనొప్పి తగ్గిపోద్ది. సర్క్యులేటరీ సిస్టమ్ బ్లాక్ అయింది, ఆక్సిజన్ ఫ్లో లేక తలలో ఒక సైడ్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు పెయిన్ కిల్లర్ రాసేస్తే తగ్గిపోద్దా? అది ఇది చాలా చాలా సునిశ్చితం. అందుకని ఇక్కడ బిషక్ అంటారు వేదంలో. అంటే నేను వేదిక్ స్టూడెంట్ని. వేదంలో వైద్యం చేసేవాడిని బిషక్. అద్భుతమైనటువంటి మంత్రం ఉంటుంది. భేషజం గవేషజం అనే ఒక మంత్రం ఉంటుంది. భేషజం అంటే రోగం, గవేషజం దాన్ని బయటికి పంపించేవాడు బిషక్, వైద్యుడు. చాలా సాధన చేయాలమ్మా. సింపుల్గా ఏదో తలనొప్పికి ట్యాబ్లెట్, మైగ్రేన్, డాటు ఇలాంటివి వేసేసుకుంటే తర్వాత ఇబ్బంది పడతాం. అత్యవసర పరిస్థితులు, దగ్గరలో డాక్టర్ లేడు, కొంత మనం మేనేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం. ఇలాంటి అత్యవసర పరిస్థితులలో ఉన్నప్పుడు డాక్టర్ దాకా వెళ్ళడం కోసం మన దాంట్లో ఐసీయూలో పనిచేసే ఒక అద్భుతమైనటువంటి వెజిటబుల్ ఉంది, నిమ్మకాయ. నిమ్మకాయ దగ్గర పెట్టుకోవాలి. అలాంటి పరిస్థితి ఎంత సీరియస్ అయినా, ప్రాణాపాయ స్థితి అయినా సరే మీరు దాన్ని బేర్ చేయలేకపోతున్నారు. తలనొప్పి, విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఒక నిమ్మకాయని చేత్తో పట్టుకుని కొరికేయండి గట్టిగా, తొక్కతో సహా తినేయండి. ఇమీడియట్గా మీకు ఐసీ ఎఫెక్ట్ వెంటనే ఇమీడియట్గా. ప్రాణం పోతుంది అన్నోడు కూడా కూర్చుంటాడు. తర్వాత మీతో విషయాలు జరగచ్చు. ఒక 2-3 గంటల వరకు మిమ్మల్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది. మేనేజింగ్ వరకు బాగా. అంటే మీరు పెయిన్స్ గురించి మాట్లాడారు. ఎనీ పెయిన్, మీ ఇంట్లో గోరుచిక్కుళ్ళు ఉంటాయి కదా, గంటకు 4 చొప్పున డైలీ 5 times గోరుచిక్కుళ్ళు 4 కొరికి బాగా నమిలి పిప్పూసేయండి. తలనొప్పి తగ్గిపోద్ది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఎనీ పెయిన్ అద్భుతం. ఇంతకన్నా ప్రమాదం ఏమి ఉండదు. పెయిన్ వస్తేనే మనకి బాధ కదా, భయం. దానికోసమే మెడికల్ షాప్కి వెళ్తాం. ఇండైజెషన్ ప్రాబ్లం కదా, బేకింగ్ సోడా ఉంటుంది కదా ఇంట్లో, కడుపు నొప్పి సోడా, దాన్ని నీళ్ళలో కలుపుకుని తాగేయండి, కడుపు నొప్పి తగ్గిపోద్ది. కడుపు నొప్పి సోడా దాని పేరే తెలుగులో కడుపు నొప్పి సోడా. ఇండైజెషన్. కడుపు నొప్పి ఎందుకు వస్తుందంటే తిన్నా తరగకపోతే కడుపు నొప్పి వస్తుంది. బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగితే కడుపు నొప్పి వస్తుంది. ఇవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి, ఎవరు ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. గోరుచిక్కుళ్ళు ఉంటాయి, నిమ్మకాయలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో అద్భుతంగా ఉపయోగపడతాయి, భయపడాల్సిన అవసరం లేదు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సూర్యస్మితలే.